నమస్కారం మిత్రులారా, మన ఆరోగ్యానికి అందానికి సంబంధించిన మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ప్రతి భారతీయ వంటగదిలో ఖచ్చితంగా ఉండేది, మనందరికీ ఎంతో సుపరిచితమైనది అయిన ఒక దివ్యౌషధం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అదేనండి పసుపు. పసుపు లేని వంటగది బహుశా ఎక్కడా ఉండదేమో. కేవలం వంటల్లో రుచి, రంగు కోసమే కాకుండా పురాతన ఆయుర్వేదంలో పసుపుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల చర్మ సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. ఈ రోజు వీడియోలో పసుపును ఉపయోగించి మన చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఇంటి చిట్కాలతో ఎలా దూరం చేసుకోవచ్చు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1. మొటిమల నివారణకు పసుపు మరియు వేపాకు. వయస్సుతో సంబంధం లేకుండా యువతను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడి విసిగిపోయారా? అయితే ఈ సహజమైన చిట్కా మీకోసమే. వేపాకులలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, పసుపులో ఉండే హీలింగ్ గుణాలు మొటిమలను మూలాల నుంచి నాశనం చేస్తాయి. గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట ప్యాక్లా వేసి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మొటిమలు త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా మాయమవుతాయి. 2. పగిలిన పాదాల నివారణకు పసుపు మరియు ఆముదం. చలికాలంలోనే కాకుండా వాతావరణ మార్పుల వల్ల చాలామంది పాదాలు పగిలిపోయి నడుస్తుంటే విపరీతమైన నొప్పిని కలుగజేస్తుంటాయి. అలాంటివారు 1 స్పూను పసుపులో తగినంత ఆముదం నూనె, క్యాస్టర్ ఆయిల్ కలిపి ఒక చిక్కటి పేస్ట్లా తయారు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత ఈ పేస్ట్ను పగుళ్లు ఉన్న చోట అప్లై చేయండి. ఆముదం చర్మానికి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. పసుపు ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. కొన్ని రోజుల్లోనే మీ పాదాలు ఎంతో మృదువుగా, అందంగా మారతాయి. 3. గాయాలు, ఇన్ఫెక్షన్ల నివారణకు పసుపు, కొబ్బరి నూనె. ఇంట్లో పరిచేస్తున్నప్పుడు గాని లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు గాని చిన్న చిన్న గాయాలు గీరుకుపోవడం జరగడం సహజం. అలాంటప్పుడు కంగారు పడకుండా ఒక అర టీ స్పూను పసుపులో కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కలిపి ఆ గాయం పైన రాయండి. పసుపు ఒక అద్భుతమైన నేచురల్ యాంటీసెప్టిక్. ఇది గాయం దగ్గర బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. కొబ్బరి నూనె గాయం త్వరగా మానేలా చేసి మచ్చపడకుండా సహాయపడుతుంది. 4. తలతలా మెరిసే చర్మానికి గోల్డెన్ ఫేస్ ప్యాక్. కెమికల్స్ ఉండే బ్లీచ్లు, ఫేస్ వాష్లు వాడే బదులు మన ఇంట్లోనే ఒక అద్భుతమైన గ్లోయింగ్ స్కిన్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 స్పూను శనగపిండి, చిటికెడు పసుపు మరియు దానికి తగినంత కమ్మటి పెరుగు కలుపుకుని స్మూత్ పేస్ట్లా చేసుకోండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయండి. శనగపిండి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తే పెరుగు చర్మానికి తేమను ఇస్తుంది. పసుపు మీ ముఖాన్ని తలతలా మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లే ముందు ఈ ప్యాక్ వేసుకుంటే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 5. నల్లటి పెదవులకు పసుపు మరియు పాలమీగడ చెక్. వాతావరణ కాలుష్యం, లిప్స్టిక్స్ ఎక్కువగా వాడడం లేదా శరీరంలో వేడి వల్ల కొంతమందికి పెదాలు నల్లగా, నిర్జీవంగా మారతాయి. దీన్ని తగ్గించడానికి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పసుపు, కొద్దిగా తాజా పాలమీగడ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి. మీగడ పెదాలకు పగుళ్లు రాకుండా హైడ్రేట్ చేస్తుంది. పసుపు పెదాలపై ఉన్న నలుపును, పిగ్మెంటేషన్ ను తగ్గించి మళ్లీ పెదాలు గులాబీ రంగులోకి మృదువుగా మారేలా చేస్తుంది. 6. సన్ ట్యాన్ కు పసుపు మరియు టమాటా. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ముఖం, చేతులు కమిలిపోయి నల్లగా మారతాయి. దీనినే సన్ ట్యాన్ అంటారు. ఈ ట్యాన్ ను ఈజీగా వదిలించుకోవడానికి పసుపు, టమాటా రసం బెస్ట్ కాంబినేషన్. ఒక పండిన టమాటాను మిక్సీ పట్టి రసం తీయండి. అందులో అర స్పూను పసుపు కలిపి ముఖానికి, చేతులకు రాసుకోండి. టమాటాలో ఉండే విటమిన్ సి, బ్లీచింగ్ ఏజెంట్లు చర్మంపై ఉన్న ట్యాన్ను తొలగిస్తే పసుపు ముఖానికి మంచి కాంతిని ఇస్తుంది. అరగంట తరువాత కడిగేసుకుంటే మీకే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 7. నొప్పులు, వాపులు మాయం చేసే పసుపు సున్నం పట్టు. మన పెద్దలు ఎప్పటినుంచో పాటిస్తున్న అద్భుతమైన వైద్యమిది. ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదా కిందపడి వాపు వచ్చినా పసుపు చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, దానికి సగం వంతు సున్నం, తమలపాకులకు వాడే సున్నం వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేసి కొద్దిగా వేడి చేయండి. ఈ గోరువెచ్చని పేస్ట్ని నొప్పి లేదా వాపు ఉన్న చోట పట్టులాగా వేయండి. ఇది వాపును పీల్చేస్తుంది. నొప్పి చిటికెలో మాయమైపోతుంది. 8. అవాంఛిత రోమాల
ఫేషియల్ హెయిర్ తొలగింపుకు కస్తూరి పసుపు. చాలామంది మహిళలు ముఖంపై ఉండే అవాంఛిత రోమాల కోసం పార్లర్కి వెళ్లి థ్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ చేయించుకుని బాధపడుతుంటారు. దీనికి శాశ్వత పరిష్కారం కస్తూరి పసుపు. సాధారణ వంట పసుపు కాకుండా ఆయుర్వేద షాపుల్లో దొరికే కస్తూరి పసుపును తీసుకోండి. అందులో కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తని పేస్ట్లా చేసుకుని వెంట్రుకలున్న చోట అప్లై చేయండి. బాగా ఎండిన తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో రఫ్ చేస్తూ ఉంటే ప్యాక్తో పాటు వెంట్రుకలు కూడా ఉండలుండల్లాగా రాలిపోతాయి. దీన్ని వారానికి 2 సార్లు రెగ్యులర్గా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి క్రమంగా అవాంఛిత రోమాల పెరుగుదల శాశ్వతంగా తగ్గిపోతుంది. 9. కంటి కింద డార్క్ సర్కిల్స్ కోసం పసుపు మరియు బంగాళదుంప. నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి కింద నల్లకి వలయాలు, డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. బంగాళదుంపను తురిమి రసం తీసుకోండి. అందులో చిటికెడు పసుపు కలిపి ఒక కాటన్ ప్యాడ్ సహాయంతో కంటి కింద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. బంగాళదుంపలు సహజ సిద్ధమైన స్కిన్ లైటనింగ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పసుపుతో కలిసినప్పుడు డార్క్ సర్కిల్స్ చాలా వేగంగా తగ్గిపోతాయి. 10. చర్మ ఎలర్జీలు మరియు దురదలకు పసుపు, వేప నూనె. శీతాకాలంలో లేదా వర్షాకాలంలో చర్మం పొడిబారిపోయి దురదలు రావడం లేదా ఏదైనా ఎలర్జీ రావడం జరుగుతుంది. దీనికి పసుపు మరియు వేప నూనె, నీమ్ ఆయిల్ రామబాణంలాగా పనిచేస్తాయి. వేప నూనెలో కొద్దిగా పసుపు కలిపి ఎక్కడైతే దురద లేదా ఎలర్జీ ఉందో అక్కడ రాసి 1 గంట పాటు వదిలేయండి. ఈ రెండింటిలో ఉండే స్ట్రాంగ్ యాంటీఫంగల్ గుణాలు చర్మ సమస్యలను వెంటనే దూరం చేసి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. చూశారు కదా మిత్రులారా, మనం ప్రతిరోజూ చూసే పసుపులో మనకు తెలియని ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయో. మరింకెందుకు ఆలస్యం? వేలకు వేలు ఖర్చు పెట్టి బయట క్రీమ్స్ కొనే బదులు మన ఇంట్లో దొరికే ఈ సహజ సిద్ధమైన పసుపుతో మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి ఈ విషయాలన్నీ మీకు ముందే తెలుసా, లేదా ఈ వీడియో ద్వారా కొత్తగా తెలుసుకున్నారా? ఈ చిట్కాల్లో మీరు దేన్ని ట్రై చేయబోతున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన, ఉపయోగకరమైన హెల్త్ మరియు బ్యూటీ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.